హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు సొరకాయ కొన్ని కూరగాయలు ఉన్నాయండి, కోసుకుంటాను. కొన్ని అంటే ఓ అని కాదు, కానీ కొన్ని ఉన్నాయి, కోసుకుంటాను. ఈరోజు కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీరను. మనం ఇంట్లో రోజు డైలీ వాడతాం కదండి కొత్తిమీరని. కంపల్సరీగా మనం నేను చిన్న వాటిల్లోనే కదా వేసుకున్నాను. ధనియాలను బాగా నలిపి వేసానండి. నాకు బాగానే వస్తుంది ప్రతిసారి కొత్తిమీర. ఈసారి పెద్ద దాంట్లో వేస్తానండి. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో, ఎంత వచ్చిందో చూడండి. నేను చిన్న వాటిల్లోనే కదా వేసుకున్నాను. ఎంత తాజాగా ఉందో చూడండి, మీరే చూడండి ఎంత తాజాగా ఉంది. ఈసారి పెద్ద వాటిల్లో వేస్తానండి. నేను వీటిల్లో కూడా వేస్తాను, మళ్ళీ పెద్దవి తెచ్చి మట్టి కూడా తీసుకొచ్చి వేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మందార మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. మందారాలు బాగానే పోస్తాయండి. రోజా పూలు పోయిన లాస్ట్ హార్వెస్ట్ చేసాను వీడియోలో, అప్పుడు కూడా బాగానే వచ్చినాయి. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని చిక్కుడుకాయలు కూడా కోస్తాను. కొన్నే ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా. చిక్కుడుకాయలు గోరింటాకు కోసేసి ఇక్కడ ఒక సొరకాయ ఉందండి, కోస్తాను. 2 ఉన్నాయి, ఆడ కూడా ఒకటి ఉంది. ఇదైతే కోసేస్తానండి. పోయిన హార్వెస్ట్ లో కూడా ఒకటి కోసాను, ఇప్పుడు కూడా కోసేస్తాను. 4 days బ్యాకే కదా చేశాను, మళ్ళీ ఒకటి కోసాను. ఒకటి చిన్నదిగా ఉందండి ఇది, అక్కడ ఒకటి ఉంది, కోస్తాను. మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. మల్బరీ ఎంత రెడ్గా ఉన్నాయో చూడండి. మల్బరీ చూడు, ఇవంతా చెట్టు అంతా అదే. ఈసారి మల్బరీ బాగానే ఉంచినాయి. కొంచెం బ్లాక్గా వచ్చిందాక ఉంచుతానండి ఇవి. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా కాసిందో సొరకాయ. ఇది ఉంచేస్తానండి నేను ఈ సొరకాయని. ఇప్పుడు ఆ చిన్నది కూడా కోసేస్తానండి. కిందంతా ఒకలాగా ఉన్నట్టుగా ఉంది ఈ సొరకాయ. ఇది కూడా కోసేస్తాను. ఇది కూడా కోసేస్తున్నాను. కిందంతా ఇట్లాగా అంటే ఎదగదేమో, ఇది కొంచెం వడిలిపోయినట్టు అయిపోతుంది. ఇది కూడా కోసేస్తున్నాను. అదైతే ఉంచానండి. కొన్ని మల్బరీ కూడా కోసేస్తాను. కొన్ని కోసుకుంటున్నానండి మల్బరీ, తినేద్దామని. ఇక్కడే తినేస్తాను. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో జొన్నలు. నేను కడిగిన నీళ్లు అవన్నీ, జొన్నలు కడిగిన నీళ్ళు అన్ని పోస్తాను కదా, దాంట్లో వచ్చినట్టుగా ఉంది. ఇది ఎంత బాగా వచ్చినాయి చూడండి. అక్కడ ఒకటి వచ్చిన పిచ్చుకలు తిన్నాయి పాపం. ఇప్పుడు కూడా వాటి పక్షులకే వదిలేస్తున్నానండి. ఇవి అవి తింటాయి కదా, అందుకని వదిలేస్తున్నాను. ఇక్కడ అంజీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది కచ్చగానే ఉంటుందండి అప్పటి నుంచి. మరి ఎప్పటికి వస్తుందో తెలియదు, కానీ ఎప్పటికి పండుతుందో తెలియదు నాకు, కానీ కచ్చగానే ఉన్నాయి. ఇక్కడ టమోటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి టమోటాలు. నాకు టమోటాలు బాగానే వస్తున్నాయండి. ఇగో టమోటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇదిగో అక్కడ కూడా ఉన్నాయి టమోటాలు మంచిగా. ఇగో అక్కడ కూడా గోంగూర చూడండి, గోంగూర కూడా బాగానే వచ్చింది. కొంచెం తోటకూర కోసేస్తున్నానండి. తోటకూర అక్కడక్కడ ఉంటుంది, కొంచెం కోసుకుంటా వస్తాను. ఇక్కడ కాకరకాయ కూడా కాసిందండి అండి, కోసేస్తున్నాను. కొన్ని ఉన్నాయి చెర్రీ టమాటాలు, చిన్న చిన్నవి. ఇగో ఇక్కడ ఎంత చూడడానికి ఇట్లా ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ చూడు బాగున్నాయి, కోసేసి చూడు ఎంత బాగున్నాయి. చూడండి ఎంత కోసాను. దీంట్లోనే పనగంటాకు ఉంది, తోటకూర ఉంది, కొంచెం పాలకూర కూడా ఉందండి. అక్కడక్కడ కోసుకుంటా ఇట్లా వచ్చాను నేను. ఇక్కడ అక్కడ
ఇక్కడ కొంచెం తోటకూర పుదీనా కూడా ఉందండి, కోసేస్తున్నాను. ఇక్కడ కూడా పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో, దీంతో పెద్ద ఆకు ఎంత బాగా వచ్చిందో పుదీనా కొంచెం కోసుకుంటానండి. ఇక్కడ కూడా కొంచెం పాలకూర ఉందండి, కోస్తున్నాను పాలకూర. ఇక్కడ కోసేస్తున్నానండి పనగంటాకు. ఇక్కడ టమోటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయను, రెడ్ కలర్లను కోసేస్తున్నానండి. టమోటాలు అక్కడ కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. నేను చెప్పాను కదా మా చిన్న తోటలో అక్కడక్కడ టమోటాలు చెట్లు బాగానే వచ్చున్నాయి. ఈ తిన్న వాటిల్లోనే మనం టొమాటోలు ఇప్పుడు తీసుకుపోయి కట్ చేస్తాం కదండి, ఇవి తిన్నవే కట్ చేసిన లోపల గింజలన్నీ తీసి మళ్ళీ ఒక పక్కకు పెడతాను. అవి తెచ్చిన బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపి అన్నిట్లో పోస్తాను కదా, అవి ఓట్లకే వచ్చేస్తాయండి. నేనే సపరేట్గా తెచ్చి ఏమి వేయను. కోసేస్తున్నాను ఇక్కడ కూడాను. మల్లి చెట్టు చూడండి, మల్లి మొగ్గలు చూడండి, మేమంతా కట్ చేశానండి. ఇది నేను క్లీన్ చేశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది మల్లి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇక్కడ కానీ అక్కడ కూడా బాగానే వచ్చినాయి, అక్కడ చెట్టుకు కూడా బాగానే వచ్చినాయి మల్లి మొగ్గలు. కొన్ని పూస్తున్నాయి. ఇవి మొన్న షార్ట్ వీడియోలో చూపించానండి, 2 days బ్యాక్ షార్ట్ వీడియో పెట్టాను. ముల్లంగి విత్తనాలు అంట ఇవి, సీడ్స్. కానీ నేను ఎప్పుడు తీసి పడేస్తుండేదాన్ని, ఆంటీ చెప్పిందని మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను. అవి కోసాను, ఇంకా చేయలేదు. అవి కట్ చేసి అదొక వీడియో పెడతాను చూడండి. మీరు కూడా ఎప్పుడు ఇది తీసి పడేయకండి. ఇట్లా గింజలు ఉంటే మంచిగా ఉల్లిపాయ టమోటా అన్నీ వేసుకొని, కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మనం మిక్చర్ లాగా చేసుకొని తింటే బాగుంటుందంట. కానీ నేను రేపు చేస్తాను. ఇక్కడ ఎర్రతోటి కూర కూడా ఉందండి, కోసేస్తున్నాను. మళ్ళీ ముదిరిపోతుంది, కోస్తున్నాను కొంచెం. పెట్టడా చూడండి ఎంత బాగా వచ్చిందో మెంతాకు. చూడండి ఎంత బాగుందో. మనం 3 daysకి ఒకసారి వేసుకున్న 3 days కన్నా మళ్ళీ 4th dayకి వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఫ్రెష్గా ఉంటుంది కదా, మనం తీసుకొని మన కర్రీస్లో ఏ కూరలైనా వేసుకోవచ్చు కదా, మెంతాకు కాబట్టి ఏ కూరలైనా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కావాలనుకున్నప్పుడు కోసుకుంటానండి. లేకపోతే కొంచెం కోసేస్తా ఇప్పటికి, రేపు ఏమన్నా ఈ కూరలు వేసేస్తాను. ఇప్పుడు కోసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చిందను. రేపు ఈ కూరలో ఈ ఆకులన్నీ కోసాను కదండి, వాటిల్లో వేసేస్తాను ఆ మెంతాకు కూడాను. ఇక్కడ ఆకుకూర చూడండి ఎంత బాగా వచ్చిందో, దీంట్లో కూడా వేసానండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే వేసాను అన్నాను కదా, ఇక కొంచెం పెద్ద అయినాయి కొంచెం. ఇది కూడా అక్కడ నర్సరీ మేళలో తెచ్చాను గుమ్మడికాయది, ఇది కూడా కొంచెం పెద్దదైందండి. రోజా పువ్వు కూడా చూడండి ఎంత బాగుంది, ఈ కలర్ పింక్ కలర్ రోజా. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ రోజా పూలు కూడాను. అంత చెట్టు అంతా మొగ్గానండి, ఎల్లో కలర్ రోజాను. ఇంకా విచ్చలేదు. మార్నింగ్ ఒకటి కోసేసాను, ఇంకా ఉన్నాయి కానీ ఇంకా విచ్చాలి కదా. అవి చెట్టు అంతా మొగ్గే ఉంది. అక్కడ మెరూన్ కలర్ రోజా కూడా చెట్టు అంతా మొగ్గానండి. ఇక్కడ చూడండి జామ చెట్టు ఎంత బాగా వచ్చిందో, వైట్ కలర్ లో చూడండి. ఇది ఎంత బాగా వచ్చిందో, మంచిగా వచ్చింది. చుక్క కూర కూడా ఉందండి. ఇదిగో ఇక్కడ చుక్క కూర కూడా ఉంది, కానీ కొయ్యలేదు. ఇంకొక రోజు కోసుకోవచ్చులే అని కొయ్యటం లేదు. చుక్క కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. వనగంట ఉంది, కోసేస్తా. చెప్పు. ఇది
ఇక్కడ ఒక పొట్లకాయ వచ్చిందండి, కానీ ఇది పెద్దది కానట్టుగా ఉంది. కోసేద్దామా వద్దా అని అనుకుంటున్నాను. కోసేస్తే అయినా చిన్నది ఇది, ఉంచుతాంలే. ఒక 2 days చూసామన్న కోద్దాం. తెస్తాను. ఇది తెల్లంకాయేను, తెల్లంకాయ. ఇక్కడ బీనీస్ ఉన్నాయి, ఇక్కడ బీనీస్ కాయ. ఇక్కడ కూడా చూడండి, ఈ చెట్టుకి కూడా బీనీస్ కాయలు కాసినవి. కోసేస్తున్నాను ఈ చెట్టుకి కూడాను. తోటలో ఏముంది, ఆ తోటలో ఏముంది, తోటలో మల్లియలు, నీ తోటలో మల్లియలు. ఇక్కడ కీరా చూడండి ఎంత బాగా వస్తుందో కీరా. ఇది ఒక కాయ. అప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండిందండి, కానీ అది పోయింది. మళ్ళీ ఇదిగో ఇంకోటి వస్తుంది. ఇదిగో దీనికి కూడా పిందులు ఉన్నాయండి అంతాను. అది ఒకటి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏమన్నా వస్తుంది. ఓకే అండి, మాది ఇదే చిన్న హార్వెస్ట్. మేము కొత్తిమీర చూసి సంతోషపడుతున్నానండి. చూడండి ఎంత బాగుందో కొత్తిమీర. ఆకుకూరలన్నీ కోసుకున్నా అండి. పాలకూర, కొంచెం తోటకూర, కొంచెం పనగంటాకు, కొంచెం మెంతాకు, పుదీనాకు కూడా కోసుకున్నానండి. కొన్ని టమోటాలు, కొన్ని చెర్రీ టమోటాలు, కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, బీనీస్ కాయలు, సొరకాయ కోసుకున్నానండి. కొన్ని మల్బరీ కూడా కొన్ని కోసుకున్నాను తిందామని అని. ఓకే అండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. కామెంట్ చేయటం లేదు, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్.